నమస్తే పవన్ సార్. నమస్తే. చెప్పండి సార్, సైట్లో ఉన్నాం మనము. మొత్తానికి సైట్కి తీసుకొచ్చారు. ఏంది ఈ సైట్ ప్రత్యేకత? సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసరికి అమోద. మన బూరుగుల ఊర్లో ఉంది ఇది సైట్, షాద్నగర్ దగ్గరలో. సో ఒక 50 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ. సో ప్రస్తుతానికి 30 ఎకర్స్కి అప్రూవల్ వచ్చింది మనకు డిటిసిపి అండ్ రేరా. రిమైనింగ్ 20 ఎకర్స్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ ఉంది. సో దీంట్లో కంప్లీట్గా ప్లాటింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ నుండి మీకు 500 స్క్వేర్ యార్డ్స్ వరకు ప్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక 180 ప్లాట్లు సోల్డ్ అవుట్. రీసెంట్గా లాంచ్ చేసాం, April 13th లాంచ్ చేసాం. సో ఈ వితిన్ ఈ 2 monthsలోనే మనకు 170+ ప్లాట్స్ సోల్డ్ అవుట్ ఈ ప్రాజెక్ట్లో. అయితే ఈ 2 monthsలో 170 ప్లాట్లు సేల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీన్ని మనం ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ లాగా డెవలప్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం చాలా ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. దీంట్లో మీరు చూసుకుంటే స్పోర్ట్స్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఏమో క్రికెట్ ఏమో కట్టారు కదా సార్ ఇది. అక్కడ చూడండి, బాక్స్ క్రికెట్ కావచ్చు, షటిల్ కోర్టు కావచ్చు, లేదంటే బాస్కెట్బాల్ కోర్టు అండ్ పికిల్ బాల్ కోర్టు, ఓకే, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఇట్లా మంచి ఎమ్యూనిటీస్తో ఒక ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీని మనం డెవలప్ చేస్తున్నాం దీంట్లో. అంటే షాద్నగర్ సరౌండింగ్స్లో ఒక చాలా వెంచర్స్ ఉన్నాయి, మనవే ఆల్మోస్ట్ మోర్ దెన్ 8 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బట్ ఫస్ట్ టైం మనం ఒక గేటెడ్ కమ్యూనిటీని ఇక్కడ డెవలప్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ సరౌండింగ్ డెవలప్మెంట్స్. అట్ ద సేమ్ టైం మనది phase 2 ఏదైతే 20 ఎకర్స్ వస్తుందో దాంట్లో కంప్లీట్గా వీకెండ్ హోమ్సే ఇస్తున్నాం, నో ప్లాటింగ్. 500 స్క్వేర్ యార్డ్స్ మినిమం ప్లాట్ విత్ కన్స్ట్రక్షన్, అది మన ప్లానింగ్. సో ఇక్కడ ఎందుకు మనం కన్స్ట్రక్షన్స్కి వస్తున్నాం అంటే ఊరికి దగ్గరలో ఉంది, ఇళ్ళకి అనుకొని, అండ్ రీజనల్ రింగ్ రోడ్కి ఇన్సైడ్ ఉంది. జస్ట్ రీజనల్ రింగ్ రోడ్ ఇక్కడ నుండి హార్డ్లీ మీకు 1 kilometer లోపలే ఉంటుంది. ఓకే. అండ్ రైల్వే స్టేషన్ 1.5 kilometerలో బూరుగుల రైల్వే స్టేషన్. అండ్ నేషనల్ హైవే 3 kilometersలో ఉంది మన సైట్కి. అండ్ వీటన్నిటితో పాటు మన సైట్కి 300 meters ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్, రేడియల్ రోడ్ అంటారు కదా, ఆ రోడ్ అనేది మార్కింగ్ జరిగింది. ఓకే, మన 200 feet అంటే ఆల్మోస్ట్ 6 lanesతో వస్తుంది ఆ రోడ్డు. అది ఎగ్జిట్ 15. ఓకే, పెదగోల్కొండ నుండి మనకు రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ అవుతుంది అనమాట, వయా బూరుగుల. మామిడి చెట్లు అన్నీ మనకి వస్తాయి సార్. ఎవరెవరైతే జనరల్గా మనం ల్యాండ్ ఇన్వెస్ట్ చేస్తాం కదా, మనం HMDA కావచ్చు, DTC కావచ్చు, సో అన్ని ప్రాజెక్ట్స్లో మనకి జస్ట్ ఒక ల్యాండ్ అనేది, పీస్ ఆఫ్ ల్యాండ్ మనకు దొరుకుతుంది. బట్ ఈ ప్రాజెక్టు ఇంత ఫాస్ట్గా మూవ్మెంట్ రావడానికి, సేల్స్ అవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే చెట్లు కూడా. ఇవన్నీ కూడా మీకు 15 years ఓల్డ్ ట్రీస్. సో ఎవరి ప్లాట్లో ఎన్ని చెట్లు వస్తాయో ఆ చెట్లు వాళ్ళకి ఇస్తున్నాం. మనం ఏ చెట్లని కూడా మనం టచ్ చేయట్లేదు, కట్ చేయట్లేదు. రోడ్ల వరకు ఏవైతే వచ్చాయో అన్నీ తీసేసాము. ప్లాట్స్లో ఉన్న చెట్లను అలానే వదిలేసాం. సో మీరు ఇక్కడ ప్లాట్ కొనుక్కున్న తర్వాత ఎవ్రీ ఇయర్ మీకు మామిడి చెట్టు నుండి పళ్ళు వస్తాయి. మీకే ఓనర్స్కి, ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకి వస్తుందన్నమాట. సో ఒక చెట్టు నుండి అప్రాక్సిమేట్లీ మీకు 1000 to 1500 కాయలు వస్తాయి. సో ఒక ప్లాట్లో ఒక 4 చెట్లు వచ్చినా కూడా మీకు 5000, 6000 కాయలు వస్తాయి. మీరు చక్కగా ఆవకాయ పెట్టుకోవచ్చు, పళ్ళు తినొచ్చు, మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. అండ్ రేపు డౌన్ ద లైన్ మేము ఈ క్లబ్ హౌస్, ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చిన తర్వాత వీకెండ్స్లో ఎంజాయ్ చేయడానికి వచ్చేటప్పుడు ఈ చెట్లు అన్నీ ఉంటాయి. ఒక గ్రీనరీలోకి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. ఒక మంచి ఎట్లా అంటే అట్మాస్ఫియర్ ఇక్కడ బాగుంటుంది అనమాట, పొల్యూషన్ ఫ్రీ ఏరియా. ఈ బాక్స్ క్రికెట్ కానీ, ఈ షటిల్ కానీ, వీటికి ఏమైనా ఎక్స్ట్రా పే చేయాలి? ఏం చేయాల్సిన అవసరం లేదు. కస్టమర్కి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నాము, మెంబర్షిప్ ఇస్తాము. ఈ ప్రాజెక్టులు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఎప్పుడైనా వచ్చి వాటిని యూజ్ చేసుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మా ఆడియన్స్కి ఇంకొక విషయం చెప్పండి సార్. ఈ డిటిసిపి, ఈ రేరా, దీని అర్థం ఏంటి? ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చారు కదా, డిటిసిపి అంటే ఏంది, రేరా అంటే ఏంది, కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో డిటిసిపి అనేది గవర్నమెంట్ బాడీ. నేను దగ్గర నుంచి ఆడియో. సో జనరల్గా మనకు రియల్ ఎస్టేట్లో రకరకాలుగా రియల్ ఎస్టేట్ జరుగుతూ ఉంటుంది. లోకల్ రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు, లేకపోతే 4 బౌండరీ హద్దులు, 4 రాళ్ళు పెట్టేసి అమ్మేస్తూ ఉంటారు, జీపీ లేఅవుట్స్ అంటాం వాటికి. సో వాటికి ఏంటంటే ఫ్యూచర్లో మనకు సమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వచ్చినా, ఏవైనా రోడ్స్ వచ్చినా వాటిని మనం అంటే వాళ్ళు ఆ ల్యాండ్ నుండి తీసుకెళ్ళిపోతారనమాట. సో బట్ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని, అండ్ వాటిలో డబుల్ రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతూ ఉంటాయి. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ వచ్చేసరికి రియల్ ఎస్టేట్కి కూడా కొన్ని
ఏమంటారు బాడీస్ని పెట్టడం జరిగింది. ఓకే. సో హెచ్ఎండి అని, డిటిసిపి అని, ఇట్లా ముడా అని, జిహెచ్ఎంసి అని ఇట్లా చాలా విని ఉంటారు కదా. అవును. అందులో వన్ ఆఫ్ ది బాడీ వచ్చేసరికి డిటిసిపి, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అంటాం. ఓకే. వన్స్ అప్రూవల్ ఉంది అంటే రేపు ఫ్యూచర్లో ఎలాంటి ఇష్యూస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ రావు. వన్స్ ఈ ల్యాండ్ అనేది ఫస్ట్ గవర్నమెంట్ సర్వే చేసి అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసేసి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, లేదంటే ఎలాంటి లిటిగేషన్స్ లేవు అని ఒక సర్టిఫై చేస్తుంది అనమాట. అదే డిటిసిపి. అండ్ రేరా విషయానికి వచ్చేసరికి మేము ఏవైతే కమిట్మెంట్స్ ఇస్తున్నామో డెవలప్మెంట్స్, అంటే దీంట్లో మీకు కంప్లీట్గా సీసీ రోడ్స్ ఇస్తున్నాం. అండ్ ఫస్ట్ టైం అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది మన వెంచర్. షాద్నగర్ సరౌండింగ్స్ లో ఎక్కడ లేదు. అమోదా సన్ రైజ్ కంపెనీ వెంచర్ పేరు అమోదా. దీంట్లో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. అండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము, దానిపైన ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఇస్తున్నాము, ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తున్నాము, 24/7 సెక్యూరిటీ ఇస్తున్నాము. సో ఈ ఎమ్యూనిటీస్ అన్నీ ఇస్తూ ఒక మంచి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఇస్తున్నాం అనమాట. అండ్ పార్క్స్ ఇస్తున్నాము, చిల్డ్రన్ ప్లే ఏరియాస్ ఇస్తున్నాము, ఇటు రెవెన్యూ ప్లాంటేషన్, వాటర్ ట్యాంక్, ఇలాంటివన్నీ ఫెసిలిటీస్ ఏవైతే ఇస్తున్నామో అవి పర్ఫెక్ట్గా మనం డెవలప్ చేసి ఇవ్వాలి, ఆన్ టైంకి ఇవ్వాలి. అదే రేరా. సో వన్స్ ఒక ప్రాజెక్ట్కి రేరా వచ్చిందంటే మీరు ఎలాంటి సందేహాలు కూడా లేకుండా హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి మన ప్రాజెక్ట్కి. ఒక 50% లోన్ కూడా వస్తుంది. సో ఒక 150 స్క్వేర్ యార్డ్స్ మీరు ఇన్వెస్ట్ చేసినా ఒక 20 lakh బడ్జెట్లో మీరు చక్కగా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే RRR ఆల్రెడీ మార్కింగ్ జరిగింది. ఇక్కడ రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. MMTS మీకు అప్ టు మహబూబ్ నగర్ వరకు శాంక్షన్ అవ్వడం జరిగింది. సో వర్క్స్ అన్నీ అయిపోయినాయి. వెరీ సూన్ ఇంకొక 6 monthsలో మీకు MMTS స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు అండర్ పాస్ వర్క్ కూడా జరుగుతుంది. ఓకే. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల డెవలప్మెంట్స్. షాద్నగర్ అనేది ఇప్పుడు మున్సిపాలిటీ నుండి మున్సిపల్ కార్పొరేషన్ అవుతుంది. అండ్ హైదరాబాద్లో సౌత్ జోన్ అనేది షాద్నగర్ ఉంది. సో ఎయిర్పోర్ట్ ఇక్కడ నుండి జస్ట్ మీరు ఒక 25 minutesలో ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వచ్చు. సో 3 కనెక్టివిటీస్ ఉన్నాయి షాద్నగర్కి. ఎయిర్ కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీ, నేషనల్ హైవే కనెక్టివిటీ. 3 ఉండడం వల్ల మీకు రాబోయే రోజుల్లో అప్రిషియేషన్ చాలా బాగా వస్తుంది. అండ్ మీరు రీసెంట్ టైమ్స్ వినే ఉంటారు, షాద్నగర్లో పెద్ద MNC కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఒరాకిల్, అదాని ఇట్లాంటి ఇంటర్నేషనల్ కంపెనీస్, MNC కంపెనీస్ కూడా వచ్చి ల్యాండ్ అయ్యాయి. సో వాళ్ళ డేటా సెంటర్స్ మొత్తం మీకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. షాద్నగర్లో ఆల్మోస్ట్ 70% ప్లస్ వర్క్ అయిపోయింది కంపెనీస్. ఇంకొక 1 yearలో అవి వర్కింగ్లోకి వస్తాయి. అండ్ ఎస్, మామూలుగా ప్రీకాస్ట్ కాకుండా కూడా మొత్తం బ్రిక్ వాల్ అండి. దానిపైన మనం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఇస్తున్నాం. నేను చెప్పాం కదా, ఇది గేటెడ్ కమ్యూనిటీ, నార్మల్ ప్లాటింగ్ కాదు. మేము చేయడానికి కూడా రీజన్ ఏంటంటే నెక్స్ట్ ఏదైతే phase 2 మేము లాంచ్ చేస్తామో అప్పటికి దీన్ని చూపించి దాన్ని సెల్ చేస్తాం. ఎస్. సో రేపు వచ్చి కొనేవాళ్ళు వీకెండ్స్లో వచ్చి స్టే చేయడానికి కానీ, లేకపోతే వాళ్ళు రెంటల్ పర్పస్లో ఇన్కమ్ ఎర్న్ చేయడానికి కానీ దాన్ని యూజ్ చేస్తారు. ఇక్కడ బిల్డింగ్ కడుతుంది సార్, పోల్స్ అవి సార్ ఇక్కడ ఏదండి పోల్స్, పిల్లర్స్ కట్టాలి. ఎస్. ఇవన్నీ కూడా స్పోర్ట్స్ ఎమ్యూనిటీస్ అండి. ఇప్పుడు బాక్స్ క్రికెట్ అయింది కదా, నెక్స్ట్ మీకు బాస్కెట్బాల్ కోర్టు అండ్ టెన్నిస్ కోర్టు, పికిల్ బాల్ కోర్టు, ఇట్లాంటివి మొత్తం ఈ స్పేస్ మొత్తం మనం యూజ్ చేస్తాం. అంటే ఒక కస్టమర్కి ఒక ప్లాట్కే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మొత్తం దీంట్లో మీరు అమర్చిస్తున్నారు. మొత్తానికి అమోదాలో మనకు ఒక అద్భుతమైనటువంటి అట్మాస్ఫియర్. ఒక బూరుగుల అంటే మన బూరుగుల రామకృష్ణరావు గారు కూడా కదా ఇది? అదేనండి, బూరుగుల రామకృష్ణరావు గారు ఇక్కడే జన్మించి మన రాష్ట్రానికి ఫస్ట్ ముఖ్యమంత్రి గారి ఊరు ఇది బూరుగుల. మన షాద్నగర్ నుంచి జస్ట్ 5 kilometers మెయిన్ రోడ్ నుంచి మనం ఒక లోపలికి ఒక 2 kilometers 3 kilometers లోపలికి వచ్చాము. హైవే నుండి వచ్చాము. ఈ వెంచర్ దీంట్లో మ్యాంగో ట్రీస్ రెడీగా ఉన్నాయి. ఏ వెంచర్లో కూడా ఇంత పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్తో మనకు బాక్స్ క్రికెట్ కానీ, బాస్కెట్బాల్ కానీ ఇవన్నీ చాలా అరుదు, చాలా తక్కువ. ఇక్కడ ప్రైస్ ఏం చెప్తున్నారు సార్? 14,999 అంటే రౌండ్ ఫిగర్ చెప్పుకోవాలంటే మనము 15,000 రూపీస్కి పర్ స్క్వేర్ యార్డ్. దీంట్లో మినిమం సైజు సార్ మధ్యలో 150 కార్నర్ బిట్స్ 250 అట్లా ఉంటుంది. కార్నర్ డబల్ అండి 300 స్క్వేర్ యార్డ్స్ కార్నర్ బిట్స్. ఇది ఆల్మోస్ట్ 180 అయిపోయినాయి అంటే ఇంకొక 100 ఉంటాయి. మొత్తం 450 ప్లాట్స్లో 180 అయిపోయాయి. ఇంకా
అప్రాక్సిమేట్లీ 300 ప్లాట్స్ వరకు మనకు అవైలబుల్ ఉన్నాయి. అందులో మీకు మళ్ళీ ఒక 160 ప్లాట్స్ వరకు మార్టిగేజ్ ఉంటాయి. మీకు అవైలబిలిటీ చూసుకుంటే ఇంకొక 200 ప్లాట్స్ వరకు. డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ఉంటుంది, దయచేసి ఇమీడియట్గా ఫోన్ చేస్తే మీకు కావాల్సిన ప్లాట్ని బ్లాక్ చేద్దాం. పవన్ సార్ కంపెనీకి జాయింట్ డైరెక్టర్, మెయిన్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన సహాయ సహకారాలతో మీ అందరికి నేను ప్లాట్స్, బ్రహ్మాండమైన ప్లాట్స్, సెక్యూర్డ్ విత్ కంప్లీట్ సర్వీస్. ఏమంటారు సార్, ప్యూర్ డాక్యుమెంట్స్ అంటారా, సేఫ్ డాక్యుమెంట్స్ అంటారా? క్లియర్ టైటిల్ అండి, క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ విత్ లింక్ డాక్యుమెంట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ చెప్పండి నోటీస్ ఏంటంటే, న్యూస్ ఏంటంటే, ఈ 29th జూన్ 29th అంటే కమింగ్ సండే మనం దీంట్లో కస్టమర్ మేళా అనేది పెట్టుకోవడం జరుగుతుంది ఇదే సైట్లో. సో ఆ రోజు ఎవరైతే బుక్ చేసుకుంటారో స్పెషల్గా ఆ రోజు మనం గోల్డ్ కూడా కస్టమర్కి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. గోల్డ్ ఎస్, ఒక 3 grams to 5 grams అనేది మనం ఆ రోజు ఇస్తామన్నమాట. డిసైడ్ ఇంకా ఫైనల్ కాలేదు 3 or 5 అనేది, బట్ ఖచ్చితంగా అయితే మోస్ట్లీ 5 grams అనేది ఉండొచ్చు. 1/2 తులా గోల్డ్ అంటే కస్టమర్ ఒక పర్టికులర్ అమౌంట్ పే చేస్తే వాళ్ళు గోల్డ్ కాయిన్కి ఎలిజిబుల్. ఆ రోజు ఎవరైతే బుక్ చేసుకుంటారో ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఒక 1/2 తులా గోల్డ్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, అంటే దాదాపు 50,000. సో అండ్ ఇంకొక మెయిన్ విషయం, మేము ఇక్కడ వెంచర్ వేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కూడా బూర్గుల సెజ్. ఇక్కడ నుండి కరెక్ట్గా 2 kilometers అండి. సెజ్ అంటే కొంచెం స్పెషల్ ఎకనామిక్ జోన్ అండి, స్పెషల్ అంటే కమర్షియల్ జోన్. కమర్షియల్ జోన్ గవర్నమెంట్ అనేది ల్యాండ్ ప్రొవైడ్ చేస్తుంది కంపెనీస్కి, వాళ్ళు వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు. ప్రెసెంట్ అది అంటే ఎంప్లాయ్మెంట్ టూ మచ్గా వస్తుంది. అంటే గవర్నమెంట్ చెప్పడం 2 lakh ఎంప్లాయ్మెంట్ బూర్గులలో అని. 2 lakh ఎంప్లాయ్మెంట్ అంటే చుట్టుపక్కల మొత్తం మనం ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసినా లీజ్కి ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇమీడియట్గా మీరు వితిన్ 3 to 5 yearsలో ఈ ప్రాజెక్ట్లో కూడా మీరు కన్స్ట్రక్షన్ చూస్తారు. మేము ఇక్కడ విల్లా అంటే వీకెండ్ హోమ్స్ కాన్సెప్ట్ ఇవ్వడానికి కూడా రీజన్ సెట్ చేయండి. ఇక్కడ కరెక్ట్గా 2 minutes 2 kilometers స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే కంప్లీట్గా ఫ్యాక్టరీస్ అన్నీ మనకి ఇప్పుడు సీఎం గారు కానీ ఇంతకుముందు మన కేసీఆర్ కానీ తీసుకొచ్చిన ఫ్యాక్టరీస్ అన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ అంటే బాలనగర్ ఇండస్ట్రియల్ జోన్ అంటారు కదా, అదే సెజ్. మన బూర్గుల దగ్గర నుండి బాలనగర్ వరకు మధ్యలో ఉన్న 1200 ఎకరాల్లో సెజ్ వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ ఒక 58 కంపెనీస్ ఆల్రెడీ వచ్చి ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో ఇంకొక అంటే ఆల్మోస్ట్ మీకు 1000+ కంపెనీస్ వస్తున్నాయి. సో 1000 కంపెనీస్ అంటే ఒక్కొక్క కంపెనీలో మీరు అట్లీస్ట్ 100 members ఎంప్లాయీస్ వేసుకున్న 1 lakh people ఇమీడియట్గా రాబోతున్నారు వితిన్ 2 years. సో వీళ్ళందరూ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఉండడానికి మనం రెసిడెన్షియల్ కావాలి కాబట్టి ఈ ఏరియాలో ఈరోజు బాగా వెంచర్స్ రావడం జరిగింది. సో ఒక 100 ఎంప్లాయీస్ ఒక కంపెనీలో అంటే ఒక్కొక్క ఎంప్లాయీకి ఫ్యామిలీ ఒక 3 members, ఒక వైఫ్ 2 పిల్లలు అనుకున్న 4 lakh people వితిన్ 5 years ఇక్కడ రాబోతుంది. వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా వాళ్ళకి రెంటెడ్ హౌస్ అయినా ఖచ్చితంగా కావాల్సింది. సో కొందరు ఓన్గా కొనుక్కోవాలనుకుంటే కూడా ఆ పాటికి ఈ రేట్ ఎక్కడో పోయి ఉంటుంది. భూమి నమ్మిన వారు ఎన్నటికీ చెడిపోరంటే కారణం దీనివల్లనే, అంటే రాబోయే జనాభాకి కావాల్సిన భూమి, దాట్ ఈస్ రియల్ ఎస్టేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకేమైనా ఉంటే చెప్పండి. మా పాడ్కాస్ట్లో ఇది మా ఫస్ట్ పాడ్కాస్ట్ అని చెప్పుకోవచ్చు. మా ఆడియన్స్ దాదాపు ఒక 10,000 members ఫాలోవర్స్ ఉంటారు మాకు. వాళ్ళందరికీ కూడా అసలు భూమి మీద ఇన్వెస్ట్ ఎందుకు చేయాలో చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనకందరికీ తెలిసిన విషయమే, అన్ని ఇన్వెస్ట్మెంట్స్లో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మల్టిపుల్ అయ్యే ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే వన్ అండ్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్, భూమి. సో అది ఎన్నో రకాలుగా మనం చెప్పవచ్చు. బట్ ఏంటంటే మీ కళ్ళ ముందే హైదరాబాద్ డెవలప్మెంట్ చూశారు, హైదరాబాద్ గ్రోత్ చూశారు. ఒక 5 years బ్యాక్ ప్రైస్కి ఇప్పుడున్న ప్రైస్కి కంపేర్ చేయండి, మీరున్న ఏరియాలో కూడా కంపేర్ చేయండి. ఆబ్వియస్లీ రేట్ పెరుగుతుంది. 10 years ముందుకి ఇప్పటికి రేట్ కంపేర్ చేయండి, ఖచ్చితంగా పెరుగుంటుంది. సేమ్ టు సేమ్ కమింగ్ 5 yearsలో కూడా అదే రిపీట్ అయింది. ఎందుకంటే సిటీ పెరుగుతుంది, పాపులేషన్ పెరుగుతుంది, ల్యాండ్ మాత్రం పెరగట్లేదు. సో 5 years తర్వాత వస్తే సేమ్ ఇదే 15,000లో మీకు భూమి దొరుకుతుంది, కానీ ఈ ఏరియాలో దొరుకుతుంది. ఇక్కడ నుండి ఇంకొక 10 kilometers అవతలకు వెళ్ళాలి. సో మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే ఎంత డబ్బులు ఉంటే ఆ డబ్బులకి ఎక్కడ ల్యాండ్ వస్తే అక్కడ కొనేసుకోండి. సో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మనం అప్రిషియేషన్తో పాటు సిటీ అనేది పెరుగుతుంది,
వెంచర్లు పెరుగుతున్నాయి, ల్యాండ్ అయిపోతుంది. సో అందరికీ నా సైడ్ నుండి ఉన్న విన్నపం ఏంటంటే ఈ అమోదా లాంటి ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. గేటెడ్ ప్రాజెక్ట్ కాబట్టి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మల్టిపుల్ అవుతుంది. ఒకప్పుడు మనకు నెమలీల సౌండ్ అత్తాపూర్లో వచ్చేది, ఆ తర్వాత నార్సింగ్ అటు సైడ్ వచ్చేది, ఆ తర్వాత షాద్నగర్లో వచ్చేది, ఇప్పుడు షాద్నగర్ దాటేసి అక్కడక్కడ రాజాపూర్లో వస్తుంది సార్. అంటే జనాలు మూవ్ అవుతున్న కొద్దీ అడవులు ఇంకా పోతున్నాయి అంతే. అవునండి. జనాభాకి కావాల్సిన భూమి అడవులను మింగేస్తున్నాము, అట్ ద సేమ్ టైం మనం పెరుగుతున్నాం. సో సింపుల్ అండి, ఇప్పుడు బహదూర్పురాలో ఉన్న జూ పార్క్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మన అక్కడ ఇప్పుడు పొల్యూషన్ కారణంగా లేదంటే సిటీ బాగా పెరగడం వల్ల అక్కడ మీకు వేడి ఇవన్నీ వచ్చేసి అక్కడ ఉన్న జూ పార్క్ని షాద్నగర్ షిఫ్ట్ చేశారు. 700 acres 947 మళ్ళీ ఎక్స్టెన్షన్ కమదానం దగ్గర వస్తుంది. జస్ట్ మన వెంచర్ ముందు నుండి మీకు ఒక రోడ్ ఉంటుంది. ఇప్పుడు ఇది యానిమల్ పార్క్తో పాటు అమ్యూజ్మెంట్ పార్క్ కూడా మొత్తం అండి. దాంట్లో ఒక 150 ఎకర్స్లో గర్ల్స్ క్రికెట్ స్టేడియం వస్తుంది, ఒక 200 ఎకర్స్లో అమ్యూజ్మెంట్ పార్క్ వస్తుంది, రెస్ట్ ఆఫ్ ల్యాండ్లో మీకు జూ పార్క్. అండ్ మనకు ఇక్కడ నుంచి హార్డ్లీ మీకు 5 కిలోమీటర్స్లో అన్ని సరౌండింగ్స్లో వెల్ డెవలప్మెంట్స్ ప్రజెంట్ ఉన్నాయండి. అప్కమింగ్ ఎప్పుడో వస్తాయని కాకుండా ప్రజెంటే ఉన్నాయి. ఇక్కడ నుండి మీకు ఇంకొక 5 కిలోమీటర్స్లో మీరు ముందుకు నేషనల్ హైవేలో పోతే రాజాపూర్ సెజ్, కోలిపల్లి సెజ్ అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో అక్కడికి హైదరాబాద్ నుండి చాలామంది ఎంప్లాయీస్ బస్సెస్ వస్తున్నారు. మంచి ఇన్వెస్ట్మెంట్, రైట్ ఇన్వెస్ట్మెంట్ ప్రజెంట్. సో ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు మంచి అప్రిషియేషన్. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ పవన్ గారు.